ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మళ్ళీ నిరాశ ఎదురయ్యింది. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఢిల్లీలో నిర్వహించినటువంటి మహాధర్నాలో ఆ పార్టీ అధినాయకుడు ఏఐసిసి ఉపాధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ సాధించడం కోసం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించి కేంద్రం ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాము, మోదీని ఒప్పించి పార్లమెంటు స్థాయిలో బిల్లును ఆమోదింప చేసుకొని లేకపోతే చట్ట సవరణ చేసుకొని తీసుకొని వస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఒక పెద్ద మహాధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసమని. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతామన్నారు. అవసరమైతే పార్లమెంటులో ఈ అంశం పైన రాహుల్ గాంధీతో మాట్లాడించి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు బీసీలకు సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ఇందుకోసం 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన కోసం వెళ్ళి నిన్న మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. కారణం ఏంటో తెలియట్లేదు. మరి ఇది రాహుల్ గాంధీ యొక్క నినాదమే. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నినాదం మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామన్నటువంటి ఒక రాహుల్ గాంధీ నినాదం మేరకే తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా హామీ ఇచ్చాను, అందుకోసమే నేను కట్టుబడి ఉన్నానన్నాడు. రాహుల్ గాంధీతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పాడు. పార్లమెంట్లో లేవనెత్తి ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానన్నాడు. మరి ఏం జరిగింది? నిన్న ఢిల్లీకి వెళ్ళాడు, అంతా హడావిడిగా ధర్నా చేశారు, అంతమంది నాయకులను తీసుకెళ్లారు, మొత్తానికి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వస్తారని కూడా ప్రకటించారు. అందరూ ఊహించారు రాహుల్ గాంధీ వస్తారు. రాహుల్ గాంధీ కాదు కదా, కనీసం ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కూడా నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ధర్నాకు హాజరు కాలేదు. రాహుల్ గాంధీ హాజరు కాలేదు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. అంటే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన ధర్నా కార్యక్రమానికి, రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరు కావడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా? ఇది మరొక్కసారి బట్టబయలైంది. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగింది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే ఢిల్లీలోనే రాహుల్ గాంధీ ఉన్నాడు. నిన్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు హాజరు కాలేదు? దానికి వేరే కారణం ఏదో చెప్తున్నారు. శిబు సోరెన్ జేఎంఎం నేత, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందినటువంటి నేత శిబు సోరెన్ మృతి చెందడం వల్ల అక్కడికి వెళ్ళాడు రాహుల్ గాంధీ అంటారు. ఓకే, అక్కడికి వెళ్ళొచ్చు, కానీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నాకు ఒక అరగంట సేపు వచ్చి వెళ్ళడానికి రాహుల్ గాంధీకి టైం లేదా? అది పెద్ద విషయం కాదు. ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాహుల్ గాంధీ ఢిల్లీకి రావడానికి అంత గంటలలో ప్రయాణం చేయొచ్చు. పోనొక గంట, రానొక గంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు ధర్నా జరిగింది ఢిల్లీలో. మరి ఈ ధర్నాకు వచ్చి 10 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు వచ్చి రాహుల్ గాంధీ తన మద్దతును తెలిపి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన నేను ఢిల్లీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయించి తీరుతానని రాహుల్ గాంధీ చెప్పాలి కదా ఈ ధర్నాకు వచ్చి, ఈ ఆందోళన కార్యక్రమానికి వచ్చి. మరి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? మరి ఎవరు మాట్లాడతారు ఈ అంశం పైన? మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు. మరి ఎవరు మాట్లాడాలి? తెలంగాణ నుంచి గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తితే దానికి స్పందన వస్తుందా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి ఉన్నంత వ్యాలిడిటీ, దానికి ఉన్నంత వెయిట్ మామూలుగా ఒక ఎంపీలు ఒకవేళ లేవనెత్తితే దానికి స్పందన వస్తుందా? దానికి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా? అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నాడు. నరేంద్ర మోదీని ఒప్పించాలన్నా లేదా నరేంద్ర మోదీని నిలదీయాలన్నా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 99 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కలిసి గట్టిగా ఈ అంశంపైన నిలదీస్తే కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం లేదు. 99 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో కానీ ఒక్క ఎంపీ కూడా, అంటే తెలంగాణ నుంచి గెలిచిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ సమావేశానికి రాలేదు. మరి ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇచ్చిందేనా? ఇంత డ్రామా చేస్తున్నప్పటికీ కూడా ఢిల్లీలో ధర్నా అంటున్నారు, బిల్లు ఏమో రాష్ట్రపతి దగ్గర ఉందంటున్నారు, మరొక ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందంటున్నారు, కానీ ఎక్కడ ఫలితం మాత్రం కనబడట్లేదు. అంటే ఇది కేవలం బీసీలను మరొకసారి మోసం చేయడానికి మాత్రమే అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీల నాయకులు కూడా
మరి కాంగ్రెస్ పార్టీ నేతలపైన విమర్శలు చేస్తున్నారు. ఇగో 42%పై హ్యాండ్సప్ అంటే ఇప్పుడు కాకపోతే మళ్ళా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తామనే మాట కూడా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు సాధ్యం కాదనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం లేకపోతే రాజకీయంగా బీసీలను తమ వైపు తిప్పుకోవడం కోసం లేదా ఎన్నికల ముందు రాజకీయంగా బీసీల ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీగా మనం దీన్ని చూడాలి. ఆయన స్పీచ్లో ఏమన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇక మేము మళ్ళీ కలవం, తెలంగాణకు వచ్చినప్పుడు పట్టుకుందాం. ఆయన ఎప్పుడు తెలంగాణకు రావాలి, ఈయన ఎప్పుడు పోయి పట్టుకోవాలి, ఈయన పోయి పట్టుకుంటే అక్కడ పోయి అడిగితే ఈ విషయం ఇక్కడ నా మాట్లాడేది పార్లమెంటు స్థాయిలో చట్ట సవరణ చేయాలి కదా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తాడు. ఎట్లాగో ప్రధానమంత్రి వచ్చేటప్పుడు తెలంగాణకు ఆయన రేవంత్ రెడ్డి అడిగేటప్పుడు ఈ సమస్య పరిష్కారం అయ్యేటప్పుడు ఈలోపు సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ సెప్టెంబర్ 30 లోపు ఇదంతా జరుగుతుందా అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మరొక్కసారి పొల్తా కొట్టించడం కోసం, బురుడి కొట్టించడం కోసం చేసినటువంటి ఒక మహాధరణ నాటకం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర రాజకీయాలలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలను మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి రోజుకో మాట ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకసారేమో అసెంబ్లీలో బిల్ అంటాడు, మరొకసారేమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందంటాడు, ఇంకొకసారేమో కేంద్రం ఒప్పుకోకపోతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తామని గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపించారు. అది గవర్నరు న్యాయ సలహా కోసం న్యాయ నిపుణుల దగ్గరికి గవర్నర్ పంపించాడు, అది పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తా అవసరమైతే పార్లమెంట్లో రాహుల్ గాంధీని తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గట్టిగా ప్రశ్నింపజేసి ఆయన మెడలో ఉంచి కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి చేస్తానన్నాడు. నిన్న స్పీచ్లో ఏమన్నాడు, ఇక మీరు ఇవ్వరు, రాహుల్ గాంధీని వచ్చేసారి ప్రధానమంత్రిని చేసిన తర్వాత మేము అమలు చేస్తామంటున్నాం. అంటే మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత ముచ్చట. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు లేనట్టే అనేది నిన్నటి ధర్నాతో అర్థమైంది. ఇంకొకటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకు రాహుల్ గాంధీ హాజరు కాలేదు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, డేటు ఎవరిని ఫిక్స్ చేశాడు? రేవంత్ రెడ్డి డేట్ ఫిక్స్ చేస్తే రాహుల్ గాంధీ వస్తాడా? ముందు రాహుల్ గాంధీని అడగాలి కదా, మేము ఇట్లా ధర్నా చేయాలనుకుంటున్నాం, మీరు ఇచ్చిన హామీ మేరకు మనం ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చాం, హామీ ఇచ్చాం, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఈ బిల్లును ఏ విధంగానైనా పార్లమెంట్లో ఆమోదింపజేసి పార్లమెంట్ స్థాయిలో చట్ట సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో మనం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ప్రజలకు అమలు చేయించాలి, కాబట్టి మీరు సమయం ఇవ్వండి అంటూ రాహుల్ గాంధీ, ఎందుకంటే జాతీయ పార్టీ ఇది, రాహుల్ గాంధీ నాయకుడు, రాహుల్ గాంధీ కిందనే ఎవరైనా పనిచేయాలి. నువ్వు రాహుల్ గాంధీని అడిగి డేట్ ఫిక్స్ చేసావా? నీ సొంత నిర్ణయంగా నువ్వు డేట్ ఫిక్స్ చేసి నేను మహాధరణ పెడుతున్నానంటే రాహుల్ గాంధీ వస్తాడనుకుంటున్నారా? ఇది 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 ప్రాంతీయ పార్టీ కాదు, ఇది రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇంకొక నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకోవాలి. కాబట్టి నువ్వు రాహుల్ గాంధీ టైం తీసుకొని డేట్ ఫిక్స్ చేసుకుంటే వచ్చేవాడేమో, నువ్వు డేట్ ఫిక్స్ చేసి రాహుల్ గాంధీ రమ్మంటే వస్తాడా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి వైఫల్యం, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చాలా క్లియర్గా కనబడుతుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య సఖ్యత లేదు, సయోధ్య లేదు అనేది నిన్నటి ధర్నాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది.